అండి వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మేము లాస్ట్ వీడియోలో చూసుంటారు మీరు, నర్సరీకి వెళ్ళి చెట్లు తీసుకొచ్చినాము. అవంతా ఈరోజు పాటలో పెట్టబోతున్నాము. ప్లస్ మా తీగలన్నీ, చెట్లో ఉండే తీగలన్నీ ఎట్లంటే అట్లా వచ్చేసినాయి. అవంతా నీట్గా థ్రెడ్ దారాలు కట్టి దాన్ని బాగా అల్లించిపోతున్నాము. ప్లస్ దానికి వర్మీ కంపోస్ట్, నీమ్ కేక్స్ వేయిపోతున్నాము. సో మా అబ్బాయి ఏం చేస్తాడంటే, మామూలుగా టాటాయిస్ క్లీన్ చేస్తాం కదా, వాటర్ అంతా టాటాయిస్ ట్యాంక్ ఉంది ఇంట్లో, చూసారు కదా, దాంట్లో అప్పుడు కొంచెం అదే టర్టల్ది. సో అదేమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత గ్రీన్గా అయిపోతుంది. మా అబ్బాయి దాన్ని కూడా తీసుకొచ్చి దానికి మెన్యూర్ లాగా వేస్తాడు అనమాట. ఈరోజు వర్మీ కంపోస్ట్ దేవి చూపించము, అదే ఈ వర్మీ కంపోస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసాము. ప్లస్ దీంతో పాటు నీమ్ కూడా ఆర్డర్ చేసాం అనమాట. సో మామూలు నీమ్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఫంగల్ ఇన్సెక్ట్స్ రావు, యాక్చువల్గా ఫంగస్ ఇన్ఫెక్షన్స్, మామూలు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి కదా, అవి కూడా రావు, ఇన్సెక్ట్స్ రావు. నీమ్ వచ్చి కొంచెం దాంతో వర్మీ కంపోస్ట్తో పాటు మిక్స్ చేస్తాం ఈరోజు. ఓకేనా? చూడండి, ఆల్రెడీ మా నియాన్ గాడిని పెట్టేసాం పాట్లో. ఇది లోటస్ లాగే చాలా బాగుంది, అందుకని తీసుకొచ్చాము మేము. మా అబ్బాయి చాలా బాగా పెడతాడు. మా గార్డెన్లో ఉండే చెట్లన్నీ మా అబ్బాయి పెట్టింది కాబట్టి మా అబ్బాయి దగ్గరే చేయిస్తానని ఈరోజు. చాలా వాడి హ్యాండ్ చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తాయి చెట్లంతా, పువ్వులు బాగా పూస్తున్నాయి. అందుకనేసి మా అబ్బాయిని చూడండి, నువ్వే ఈరోజు పెట్టాలన్నీ. సర్లే, లేదంటే నీళ్ళు పోసి పెడతావు చూడండి. నీళ్ళు వద్దాడు, నీళ్ళు వద్దు, పాటే కదా ఇది. లేదు లేదు, తీస్తాం ఇట్లా బాగా మిక్స్ అయ్యాము మట్టినంతా లోడ్ అయిపోయి మెల్లిగా కింద పోసేదా, పోయి కొంచెం పోసేస్తే నీట్గా తెలుస్తుంది. నీకన్నా నేనే ఫాస్ట్ చేస్తాను. అది అయిపోయింది ముందే, నాది అయిపోయింది చూడు, నేనే తీయేస్తాను చూడు, ఎంత తీయేస్తాను. నాది మొత్తమే అయిపోయింది. రెండు ఒకే చోట తెచ్చింది. కన్నా చూడు ఎంత రెడ్గా ఉందో. ఇది ప్యూర్ మట్టి, ఇప్పుడు ఎత్తినావే, ఇది నాది. అది ఎర్రమట్టి బాగుంది, బాగా వస్తాయి దాంట్లో. కోకో పిండి వేసినావా? కొంచెం వేసిన. కోకో పిట్ లాగా ఉంది. ఏం చేస్తాను మీరు ఇప్పుడు? మిక్స్ చేస్తాను వర్మీ కంపోస్ట్ని మట్టిని. కోకో పిండి కూడా ఉంది కదా, కొంచెం కొంచెం జేడు చేయడా రాయి పెట్టినా నేను. గ్రౌండ్ పార్ట్లో జేడు పెడతాను అనమాట. తీసేదా? నువ్వు తీయద్దు, వాడు తీస్తాను. అది టెక్నిక్ ఉంది. పైన వేస్తాను లేకపోతే కొద్దిగా వేస్తాను. లాస్ట్లో పైన కొద్దిగా వేస్తే సరిపోతుంది. అది మళ్ళీ నీమ్ పౌడర్ రెండో వేస్తాను. మళ్ళీ లైట్గా పైన వేస్తా, చల్లుతావా? జేడ్ ప్లాంట్ దేనికి చెప్పు. జేడు చాలా లక్ అంటారు, ప్రాస్పరిటీకి చాలా మంచిది అంటారు. అందుకని జేడు ప్లాంట్ తీసుకొచ్చినాము. కొంచెం వేసేది కింద. చాలు. వేర్లు ఉంటాయి చూసుకో. అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది పెడితే డబ్బులు బాగా వస్తాయి. జేడ్ అయిపోయింది చూడండి. దీంట్లో స్మెల్ వస్తుంది, ఘాటు. నేను ఇదే ఫస్ట్ టైం తేవడం. కొద్దిగా వేరే కొద్దిగా స్మెల్ ఘాటు వస్తుంది, పురుగులు రావేమో. సక్సెస్ఫుల్గా ఫస్ట్ పార్ట్ రెడీ చేసినాము. దీన్ని పక్కన పెట్టేసి ఇంకో చెట్టు పెడతాం. వావ్, నా బాల్కనీ గార్డెన్లోనే ఫస్ట్ టైం చూస్తా ఉన్నాను అర్థవం. ఫస్ట్ అర్థవం దీంట్లో ఎంటర్ వచ్చిందా? వర్మీ కంపోస్ట్ అంతా వేసాను కదా ముందు నేను పెట్టేదా. చాలు చాలు. వేర్లు ఉన్నాయా? ఇది ఎంత బాగుంది, మా చెర్రీ మాదిరి చూస్తేనే తినేయాలనిపించేస్తాను నాకు, అంత బాగుంది. ఇవన్నీ అయిపోయినాయి, ఇవన్నీ రెడీ అయిపోయినాయి. రోజ్ ఒక దాంట్లో, సంపంగి ఒక దాంట్లో.
దేవుడికి మాల వేస్తారు కదా, అట్లా మాలలకి ఇట్లా పూలు బాగా వాడతారు. స్మెల్ చాలా బాగుంటుంది. అంత తొందరగా వాడిపోను కూడా వాడిపోదు. ఒక 3 days అన్న అట్లే ఉంటుంది ఫ్లవర్. ఇది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. సరిపోతుందా? మట్టి తీయాలి డాడీ. వేర్లు భద్రం ఇట్లా చేస్తారమ్మా. సరిపోతుంది. లేదు లేదు ఉండు. ఇది మామూలు ఎర్రమట్టి అంతే డాడీ. కరెక్టే, కానీ వేర్లు ఉన్నాయి కదా, అది కొంచెం వేర్లు అది చూసి తీస్తాను. దా పెట్టు, నువ్వే పెట్టు. అని మాత్రమే చెయ్యి, లోపలికి పోదు, రూట్స్ ఉంటాయి. ఓకే అంతే, చాలు చాలు చాలు, ఎక్కువ వస్తుందా? మన నీళ్ళు వచ్చి రోడ్లు అయిపోతాయి, ఎండిపోయిందంట. ఇంట్లో నేను చెప్పిందంటే ఎత్తేసేదని. యాక్చువల్గా ఎందుకు తీసేస్తున్నామంటే, సో దాంట్లో చాలా చెట్లు, ఒకసారి చూడండి అక్కడ చాలా చెట్లు ఉన్నాయి. సో గ్రోత్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి విత్తనాలు వేసిన కొత్తలోనే తీసేయాలి యాక్చువల్గా. అంటే చెట్లు వచ్చిన కొత్తలోనే, అప్పుడు తీయలేకపోయినాము. సో ఇప్పుడు ఏదేదని చూసి తీసేస్తున్నాము. ఎందుకంటే ఇది చూసారంటే పూత వస్తుంది. దాంట్లో మట్టి ఎత్తలా చూసాము. దేంట్లో? దాంట్లో కాదు, దాంట్లో దాంట్లో శ్యామ, ఆ సంపంగిలో మట్టి తక్కువ ఉంది. నేను దాంట్లో కొంచెం మట్టి ఫిల్ చేయాలి. అవునా? చూడు, వాళ్ళు పెట్టించినారు కదా. ఇది క్రీపరా? క్రీపర్ టైప్. క్రీపర్ అంటే ఇంకా ఓకే, బాగా వస్తుంది, ఎందుకు డిస్టర్బ్ చేసి. ఇప్పుడు నీమ్ పౌడర్ వేస్తున్నాము. వర్మీ కంపోస్ట్ అంతా మిక్స్ చేసి స్టోరేజ్ చేసుకుంటాం మేము కొద్దిగా. బాహుబలి ఇంకా చెయ్యట్లా చెయ్యట్లే వరకుతా ఉంది. తొందరగా ఎత్తు, అవంతా క్లీన్ చేయాలి. మళ్ళీ నేను గ్యాప్ ఇచ్చింది. అది ఇన్సెక్టిసైడ్ లిక్విడ్, దాన్ని వాటర్లో మిక్స్ చేసుకొని చెట్లకు అంతా కొంచెం స్ప్రే చేయాలి. చెట్లంతా చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది, బాగా పురుగులు పట్టినట్లు ఉంది. చూడండి, పురుగులు పట్టినట్లు అయిపోయింది. దానికనేసి ఇన్సెక్టిసైడ్ లిక్విడ్ తీసుకొచ్చాము. దాన్ని వాటర్లో మిక్స్ చేస్తా ఉన్నాము. కొద్దిగా వేసుకో, ఒక 1/2 లీటర్ అట్లా నీళ్ళు మిక్స్ చేసుకోవాలి. భయంకరంగా వస్తుంది. లైట్గా నీళ్ళు ఉంది దాంట్లో, తెచ్చిన నీళ్ళు. 1 లీటర్ వాటర్లో ఒక కప్ వేయాలి. మాది చిన్న బాటిల్ కాబట్టి కొద్దిగా వేసుకున్నాం మేము, ఒక 1/2 కప్ వేసుకున్నాము. ఇప్పుడు అన్ని చెట్లకంతా స్ప్రే చేయాలి. చూడండి, ఇదంతా మొత్తం ఫంగల్ ఇన్ఫెక్షన్, పురుగులు పట్టేసి ఉంటుంది, అవంతా పోతుంది. ఈ తీగలంతా చూడండి బాగా అల్లిచ్చేసినాము. ఇంకా కొన్ని పైన అల్లుకొని పోయి ఉన్నాయి, అవంతా తీస్తే కాలేదు. తీస్తే కొమ్మలు ఎరిగిపోతాయని వదిలేసినాము. ఘాటు ఎక్కువగా ఉంది కాబట్టి మా అబ్బాయి నన్ను బయట పంపించేస్తున్నాడు. తను దూరం నుంచి చేస్తా అన్నాడు. ఈరోజు స్ప్రే చేస్తే రేపు 24 hours తర్వాత మళ్ళీ వాటర్ స్ప్రే చేయాలంట ఆకుల పైనంతా. మనం ఎక్కడెక్కడైతే పెస్టిసైడ్ లిక్విడ్ స్ప్రే చేస్తా ఉన్నామో అక్కడంతా వాటర్ స్ప్రే చేయాలంట. పెస్టిసైడ్ లిక్విడ్ స్ప్రే చేస్తాం అన్ని చెట్లకు. చూడండి, తమలపాకు చెట్టు మొత్తము అంతా మీకు పురుగులు పట్టేసి ఉంది. మొత్తం చూడండి, ఆకులన్నీ చూడండి మొత్తం పురుగులు పట్టేసి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆకులన్నీ షింక్ అయిపోయి ఉన్నాయి. అవన్నీ తీసేసి అంత దారాలు కట్టేసినాం నీట్గా. చూడండి, ఇప్పుడు రేపు 24 hours తర్వాత ఒకసారి వాటర్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఎట్లుందండి ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కమెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.